హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్ కంప్లీట్ స్ట్రాటజీని డిస్కస్ చేద్దాం. ఎలా స్టార్ట్ చేయాలి, అలాగే నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేం రిసోర్సెస్ మనం యూజ్ చేయాలి, అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కంప్లీట్ సిలబస్ని తక్కువ టైంలో ఎలా రివిజన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. చాలామందికి అర్థమెటిక్ కాన్సెప్ట్స్ అన్నీ తెలిసినా కూడా ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ అనేవి రావు. దానికి రీజన్ ఏంటి అంటే మనం కాన్సెప్ట్స్ ఎంత నేర్చుకున్నా కానీ దాన్ని ఒక ప్రాపర్ సీక్వెన్స్లో నేర్చుకోకపోవడం వల్ల. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఒక ప్రాబ్లమ్కి 30 సెకండ్స్లో సాల్వ్ చేయాల్సిన దాన్ని మనం 1 to 1.5 minutesలో సాల్వ్ చేయడం ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయలేకపోతున్నాం. సో దానివల్ల మనకి మార్క్స్ అనేవి తగ్గుతుంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఈ సీక్వెన్స్లో నేను చెప్పిన స్ట్రాటజీని ఫాలో అవ్వండి. మీకు కంపల్సరీ 45+ మార్క్స్ అనేవి వస్తాయి. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ నుండి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో క్యాలిక్యులేషన్స్లో మనం ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఎలా అడిషన్ చేయాలి, అలాగే ఎలా సబ్ట్రాక్షన్ చేయాలి. అడిషన్ సబ్ట్రాక్షన్ అనేది కామనే, కానీ పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలని. ఇప్పుడు ఎగ్జాంపుల్ 856 320 ఉంది. సో మనం లెఫ్ట్ నుండి రైట్కి వెళ్తాం. సో 6 5 + 2 7 అని, 8 + 3 అనేది 11 అని. సో ఇలా మీరు పేపర్ పైన రాసి సాల్వ్ చేయొద్దు. ఎప్పుడైనా సరే మీకు ఎగ్జామ్లో ఇలాంటి అడిషన్ కానీ చిన్న చిన్న సబ్ట్రాక్షన్ కానీ ఉన్నప్పుడు పేపర్ పైన పెన్తో రాసి సాల్వ్ చేయడం లాంటివి చేయకండి. సో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ మైండ్లోనే ఆ క్యాలిక్యులేషన్ అనేది రావాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అలాగే మల్టిప్లికేషన్కి సంబంధించిన ట్రిక్స్ కూడా ఉంటాయి, అవి కూడా నేర్చుకొని దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు ప్రాబ్లం చేసేటప్పుడు టైం అనేది తక్కువ టైంలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టేబుల్స్ అనేవి కంపల్సరీ మీకు రావాలి. అలాగే టేబుల్స్ అనేవి మినిమం 25 వరకు నేర్చుకోండి. అలాగే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కూడా. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ నంబర్ సిస్టమ్. సో నంబర్ సిస్టమ్ చదువుకునేటప్పుడు అసలు ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటి, యూనిట్ డిజిట్ అంటే ఏంటి, ఇలా బేసిక్ నుండి మీరు ప్రాపర్గా నేర్చుకోండి. మనం అర్థమెటిక్లో వేరే చాప్టర్స్ నేర్చుకోవడానికన్నా ముందు నంబర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి, రిమైండర్ థియరం అంటే ఏంటి, ఇవన్నీ కూడా నీట్గా టైం తీసుకొని కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. చాలామంది అనుకుంటారు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేవి ఇంపార్టెంట్ చాప్టర్స్ కాదు, మనకి ఎగ్జామ్స్లో రిపీట్ అవ్వవు కదా క్వశ్చన్స్. సో ఈ చాప్టర్ని స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ అలా చేయకండి. మీరు కంపల్సరీ ఫస్ట్ ఈ చాప్టరే కంప్లీట్ చేయండి. ఎందుకు అంటే మనం ఫర్దర్గా టైమ్ అండ్ వర్క్ నేర్చుకునేటప్పుడు మనకి టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్స్ ఏమని అడుగుతారు, ఏ అనేది 15 days వర్క్ చేశాక బి అనేది 30 daysకి చేశారు. సో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు ఇవి రెండింటికి ఎల్సిఎంని తీసుకుంటూ ఉంటాం కదా. సో మనకి టైమ్ అండ్ వర్క్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీరు ఇక్కడ ప్రాపర్గా నేర్చుకుంటే టైమ్ అండ్ వర్క్ కానీ, రేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో కానీ, రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో కానీ, బోట్ అండ్ స్ట్రీమ్స్కి సంబంధించిన ప్రాబ్లంలో కానీ మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్ని కంప్లీట్ చేసుకోండి. సో సింప్లిఫికేషన్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే క్యాలిక్యులేషన్స్లో మనకి యూజ్ అవుతుంది, అలాగే ఆల్జీబ్రాలో మనకి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్ట్స్ అండ్ ఇండిసెస్. రీసెంట్గా అయితే ఎగ్జామ్స్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడగలేరు, కానీ వెండర్ చేంజ్ అయింది కాబట్టి మనకి సర్ట్స్ అండ్ ఇండిసెస్ కూడా ఇంపార్టెంట్. సో మీరు అర్థమెటిక్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 1 weekలో ఈ 5 చాప్టర్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఒకటి క్యాలిక్యులేషన్స్. ఈ క్యాలిక్యులేషన్స్ అనేది మీకు 1 dayలో రాదు. ఎవ్రీ డే మీరు 10 to 15 minutes టైం అనేది క్యాలిక్యులేషన్స్కి ఇవ్వండి. అలాగే టేబుల్స్ నేర్చుకోండి, స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఇవి కంపల్సరీ నేర్చుకోండి. తర్వాత నంబర్ సిస్టమ్, తర్వాత హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, తర్వాత సింప్లిఫికేషన్, నెక్స్ట్ సర్ట్స్ అండ్ ఇండిసెస్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి పర్సంటేజ్ మాడ్యూల్స్ అనమాట. అంటే పర్సంటేజ్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఒక దగ్గర నేర్చుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే అర్థమెటిక్ స్టార్ట్ చేసేటప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి స్టార్ట్ చేస్తారు. మీ ఇష్టం, ఐదర్ రేషియో మాడ్యూల్ నుండన్నా స్టార్ట్ చేసుకోవచ్చు, యావరేజ్ మాడ్యూల్ నుండన్నా స్టార్ట్ చేయండి, పర్సంటేజ్ మాడ్యూల్ నుండన్నా స్టార్ట్ చేయండి. కానీ మీరు ఫస్ట్ నేను చెప్పిన టాపిక్స్ని కంప్లీట్ చేశాక ఈ మాడ్యూల్స్కి రండి.
అండ్ ఇంకో మిస్టేక్ ఏం చేస్తామంటే ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ ఈజీ కాబట్టి రేషియో అండ్ ప్రపోర్షన్ని కంప్లీట్ చేసుకుంటాం, తర్వాత మళ్ళీ పర్సంటేజ్కి జంప్ చేస్తాం, తర్వాత మళ్ళీ యావరేజెస్ అనే టాపిక్ని కంప్లీట్ చేస్తాం. అలా ఎప్పుడు కూడా చేయకండి. ఫస్ట్ పర్సంటేజ్ మాడ్యూల్ అంటే పర్సంటేజెస్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా కంప్లీట్ చేసుకోండి. దీనివల్ల మీకు సీక్వెన్స్ అనేది ఉంటుంది. సో మనకి పర్సంటేజ్ మాడ్యూల్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, పర్సంటేజెస్ ఉంటుంది, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, నెక్స్ట్ డిస్కౌంట్, ఎస్ఐకి సంబంధించిన ఇన్స్టాల్మెంట్స్, అలాగే సిఐ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, దానికి సంబంధించిన ఇన్స్టాల్మెంట్. సో మీరు పర్సంటేజ్ మాడ్యూల్ స్టార్ట్ చేస్తే కంపల్సరీ ఇదే సీక్వెన్స్లో చాప్టర్స్ అనేవి ఫినిష్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం రేషియో మాడ్యూల్లో చూద్దాం. మనకి రేషియోకి సంబంధించిన టాపిక్స్ ఏమేమి ఉంటాయి, రేషియో అండ్ ప్రపోర్షన్ ఉంటుంది, అలాగే మిక్స్చర్ అండ్ అలిగేషన్ ఉంటుంది, అలాగే పార్ట్నర్షిప్. సో నెక్స్ట్ మీరు రేషియో మాడ్యూల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఈ 3 టాపిక్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే వేరే మాడ్యూల్ని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి యావరేజ్ మాడ్యూల్స్లో యావరేజెస్ ఉంటుంది, అలాగే ఏజెస్ అనే టాపిక్ కూడా ఉంటుంది. సో అర్థమెటిక్లో మనకి లాస్ట్ మాడ్యూల్ వచ్చేసి టైం మాడ్యూల్స్ అనమాట. టైం మాడ్యూల్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, టైమ్ అండ్ వర్క్కి సంబంధించి కానీ, పైప్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, అలాగే టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ సంబంధించింది, అలాగే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్ అండ్ ట్రైన్స్. సో మీరు ఈ సీక్వెన్స్లో ఒక్కసారి సిలబస్ని ఫినిష్ చేసుకోండి. మీకు మ్యాక్సిమం కన్ఫ్యూజన్ లేకుండా కాన్సెప్ట్స్ పైన క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నోట్స్ అనేది మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని వెంటనే మనం నోట్స్ మేకింగ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. సో మనం రాసుకుంది కాబట్టి మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో నోట్స్ ఎప్పుడైనా సరే వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కానీ, వేరే సర్స్ వాళ్ళకి కానీ ఎప్పుడు కూడా ఫాలో అవ్వకండి. మీరు ఏదైనా కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన షార్ట్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. సో మ్యాక్సిమం ఒక్క చాప్టర్కి 4 to 5 పేజెస్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మీకు రివిజన్ టైంలో మీ నోట్స్ అనేది రివిజన్కి యూజ్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ మనం నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నోట్స్లో మనకి కాన్సెప్ట్స్ ఉంటాయి, అలాగే క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా. సో మీరు ఫస్ట్ పర్సంటేజ్ అనే టాపిక్ తీసుకోండి. మనకి కంప్లీట్ పర్సంటేజ్లో ఓన్లీ 13 టైప్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ టైప్ 1 రాయండి. సో టైప్ 1లో మనకి ఎలాంటి క్వశ్చన్ ఉంటుంది, దాని కాన్సెప్ట్ ఏంటి, కాన్సెప్ట్ రాసిన తర్వాత దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ని రాసుకోండి, దానికి సంబంధించిన ఆన్సర్ని కూడా అలా రాసుకోండి. సో నెక్స్ట్ మనం టైప్ 2, అలాగే టైప్ 2కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి, దానికి సంబంధించిన క్వశ్చన్ ఏంటి. సో ఇలా మీరు నోట్స్ అనేది మేక్ చేసుకుంటే ఒక చాప్టర్ అనేది మనకి కంప్లీట్గా 4 to 5 పేజెస్లో కంప్లీట్ అవుతుంది. సో కాన్సెప్ట్స్ అనేది అలా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఎప్పుడైనా సరే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఒక్కొక్క టైప్కి, అంటే ఇక్కడ మనకి 13 టైప్స్ ఉన్నాయి. సో ఒక్కో టైప్కి మనం మినిమం 10 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో మీరు మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత యూజ్ అవుతుంది మీకు. సో మీరు ఇక్కడ 13 టైప్స్లో ఒక్కో టైప్కి మనం 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసినా కూడా పర్సంటేజ్ అనే టాపిక్లో మనకి 130 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. సో నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకున్నాం అనుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి కంప్లీట్గా 15 టైప్స్ ఉంటాయి. సో 15 టైప్స్లో మనం ఒక్కో టైప్కి 8 క్వశ్చన్స్ సాల్వ్ చేసినా మనకి 120 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. సో మీరు నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే జస్ట్ టైప్ వైజ్ దాని యొక్క కాన్సెప్ట్ ఒకటి క్వశ్చన్ సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ టైప్ 2 దానికి సంబంధించిన కాన్సెప్ట్, నెక్స్ట్ దానికి సంబంధించిన క్వశ్చన్. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు మనం రిసోర్సెస్ చూద్దాం. ఆల్రెడీ నోట్ మేకింగ్ అనేది ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. సో మనకి రిసోర్సెస్లో నోట్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్న నోట్సే మోర్ దెన్ ఎనఫ్. సో ఆ నోట్స్ అంతా కూడా మనకి కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటుంది. అలాగే మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ని ఎక్కడి నుండి సాల్వ్ చేయాలి అంటే కిరణ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటుంది కదా, చాప్టర్ వైజ్ ఉంటుంది, అలాగే టైప్ వైజ్ ఉంటుంది. ఆ బుక్ అన్నా లేకపోతే పినాకిల్ అన్న, ఈ 2 బుక్స్ కూడా సేమే ఉంటుంది. సో ఈ 2 బుక్స్లో మీకు ఏది కంఫర్టబుల్లో ఆ బుక్ని పర్చేస్ చేసుకొని మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి ఈ 2 బుక్స్ నుండి ఏదో ఒక బుక్లో సాల్వ్ చేయండి అనమాట. సో మీరు ఈరోజు పర్సంటేజ్ అనే టాపిక్ నేర్చుకుంటున్నారు. ఫస్ట్ టైప్ 1ని సాల్వ్ చేయండి, తర్వాత టైప్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ బుక్ నుండి. నెక్స్ట్ టైప్ 2 కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ టైప్ 2కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఇలా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకుంటే ఆ టైప్ యొక్క కాన్సెప్ట్ గుర్తుంటుంది, అలాగే ఆ టైప్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఎలా అడుగుతున్నారో కూడా ఐడియా ఉంటుంది. అండ్ అర్థమెటిక్ అలాగే రీజనింగ్ అనేది ఫిక్స్డ్ సిలబస్ ఉంటుంది అండ్ ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ
మనం ఆ కంప్లీట్ టాపిక్ నేర్చుకుంటే అదే టాపిక్ నుండి మనకి క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అలాంటి సబ్జెక్ట్స్ కావు. మనకి ఇంగ్లీష్లో ఎలాంటి వొకాబులరీ అడుగుతారో ఎవరికి కూడా తెలియదు. సో మనకి మ్యాక్సిమం మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్లో మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీకు కంపల్సరీ 45+ మార్క్స్ ఉండాలి. సో దానికి మనకి రివిజన్ అండ్ మాక్ టెస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు రివిజన్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తా. సో ఫస్ట్ మీరు పర్సంటేజ్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం. పర్సంటేజ్కి మీరు ఒక టైం షెడ్యూల్ అనేది పెట్టుకోండి. సో పర్సంటేజ్ని నేను 2 or 3 డేస్లో కంప్లీట్గా ఫినిష్ చేసుకోవాలి. సో ఆ 2 or 3 డేస్లో మీరు కాన్సెప్ట్ దాంతోపాటు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేసుకోండి. నెక్స్ట్ డే మనం అంటే థర్డ్ డే అన్న ఫోర్త్ డే అన్న మనం ప్రాఫిట్ అండ్ లాస్ని స్టార్ట్ చేస్తాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ని స్టార్ట్ చేసే కన్నా ముందు మనం ముందుడే చదువుకున్న పర్సంటేజెస్ని ఒక 15 to 20 minutes కంప్లీట్గా కాన్సెప్ట్స్ ఏదైతే రాసుకున్నామో 3-4 పేజెస్లో ఆ కాన్సెప్ట్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ డే మనం తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ డే మళ్ళీ మనం డిస్కౌంట్ అనే చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. సో డిస్కౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు పర్సంటేజ్ని 10 to 15 minutesలో కాన్సెప్ట్స్ నేర్చుకోండి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ని ఒక్కసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ మనం డిస్కౌంట్ని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ సేమ్ అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 5 to 10 minutes పర్సంటేజ్, తర్వాత మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ రివిజన్, తర్వాత డిస్కౌంట్ రివిజన్, తర్వాత ఎస్ఐ అండ్ సిఐని నేర్చుకోవాలి. సో మీరు ఇలా కంటిన్యూగా 1 week వరకు చేసుకున్నారనుకోండి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 7th డేకి మనకి ఏమవుతుంది, పర్సంటేజ్ అనే చాప్టర్ మనం 6 times రివిజన్ చేసుకుంటాం. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ మనం 5 times రివిజన్ చేసుకుంటాం. సో మీ మైండ్లో ఆ టైప్స్ అలాగే కాన్సెప్ట్స్ కూడా గన్ షార్ట్గా గుర్తుంటాయి అన్నమాట. సో రివిజన్ అనేది మీరు ఇలా చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ అనమాట. సో మీరు ఒకవేళ అర్థమెటిక్ సిలబస్ అనేది కంప్లీట్ చేసి ఉంటే సెక్షనల్ మాక్ అనేది డైలీ 1 hour ఇవ్వండి. నేను సేమ్ రీజనింగ్కి ఎలా అయితే చెప్పానో సేమ్ అదే మీరు అర్థమెటిక్కి కూడా ఫాలో అవ్వండి. సో మీరు ఎగ్జామ్లో మినిమం 15 to 20 minutes మ్యాక్సిమం 20 minutesలో మీరు అర్థమెటిక్ అనే సెక్షనల్ని కంప్లీట్ చేసేసేయాలి. సో ఒకవేళ మీకు సిలబస్ అంతా కంప్లీట్ అయితే సెక్షనల్ మాక్ రాయండి, అంటే అర్థమెటిక్కి సంబంధించిన మొత్తం మాక్. అలా కాదు, నేను ఇప్పుడే బేసిక్ అనేది స్టార్ట్ చేస్తున్నానంటే ఈరోజు మీరు 3 daysలో మీరు పర్సంటేజ్ అనేది కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. సో నెక్స్ట్ డే మీరు కొంచెం టైం తీసుకొని పర్సంటేజ్కి సంబంధించిన చాప్టర్ వైజ్ మాక్ చేయండి. సో పర్సంటేజ్కి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది రాయండి. సో ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మాక్ అనాలిసిస్. ఎవరైతే మాక్ ఎగ్జామ్స్ ఎక్కువగా రాస్తారో దాన్ని అనలైజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే మెరిట్ లిస్ట్లో ఉంటారు. సో మీరు మాక్స్ రాయడం వల్ల టైం మేనేజ్మెంట్ అనేది మీకు తెలుస్తుంది. అలాగే ఎగ్జామ్లో ఎక్కువ స్పీడ్తో మీరు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తారు. సో మాక్ అనాలిసిస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, డేట్ రాయండి, అలాగే మాక్ యొక్క మార్క్స్ రాసుకోండి, తర్వాత రిమార్క్స్. సో మీరు ఎలాంటి సబ్జెక్ట్కి అయినా సరే ఈ మాక్ అనాలిసిస్ అనేది కంపల్సరీ ఉండండి. సో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క మాక్కి సంబంధించిన అనాలిసిస్ని రాసుకోండి. సో ఈరోజు ఒక పర్టికులర్ టాపిక్ రాశారు, సో పర్సంటేజ్ అనే టాపిక్ రాశారు, సో ఇక్కడ రాసుకోండి. మీరు చాప్టర్ వైజ్ చేస్తే పర్సంటేజ్, లేకపోతే సెక్షనల్ మొత్తానికి చేస్తే మీరు టాపిక్ రాయాల్సిన అవసరం లేదు. సో డేట్ రాయండి, అలాగే మీకు వచ్చిన మార్క్స్ని ఇక్కడ రాసుకోండి. తర్వాత మీరు ఒకవేళ సెక్షనల్ మాక్ రాశారనుకోండి, పర్సంటేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎక్కువ టైం తీసుకున్నాను, సో పర్సంటేజ్కి టైం అనేది ఎక్కువ తీసుకున్నానని రాసుకోండి. సో నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన క్వశ్చన్ని సాల్వ్ చేయలేకపోయారు. సో మనం ఏం చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని అన్నీ ఆ రోజు రివిజన్ అనేది చేయాలి. సో ఇలా మీరు మాక్ అనాలిసిస్ రాసుకోవడం వల్ల నెక్స్ట్ డే అంటే మనం ఈరోజు ఎంత రాసామో మీకు 2 marks వచ్చినా సరే నెక్స్ట్ డే మీరు అట్లీస్ట్ 1 mark కన్నా ఇంప్రూవ్మెంట్కి ట్రై చేసుకోండి. సో నెక్స్ట్ 3 marks. సో మీరు ఇలా కంటిన్యూగా చేస్తే మీకు మంత్ ఎండ్ అంటే 1 month మీరు కంటిన్యూగా ఇలా చేస్తే మీ స్కోర్ అనేది కంపల్సరీ 35 to 40 marks అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఇలా కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కంపల్సరీ మీరు 45+ మార్క్స్ అనేవి అర్థమెటిక్లో స్కోర్ చేస్తారు. సో నేను మ్యాక్సిమం మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో ఎలా స్టార్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. చాప్టర్స్ అనేవి ఒక సీక్వెన్స్లో స్టార్ట్ చేయడం వల్ల మీకు కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం, అలాగే రిసోర్సెస్ ఏం వాడాలో చూసాం, అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, మనం తక్కువ టైంలో ఎలా రివిజన్ చేసుకోవాలని కూడా కంప్లీట్గా చూసాం. నేను మ్యాక్సిమం అర్థమెటిక్కి సంబంధించిన మీకున్న డౌట్స్ని అన్నీ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా అర్థమెటిక్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.